హాయ్ హలో ఎవ్రీవన్. పొద్దున్నే చేను దగ్గరకు వచ్చానండి. నాన్న దింపేసి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడే కూరగాయల తోటకాడ బాగా కలుపు ఉందండి. అయితే మా అమ్మేమో కలుపు మందు కొట్టు అనేసి మా నాన్నతో చెప్తుందనమాట. నేనేమో వద్దు, నేను కలుపు తీస్తాను, ఆర్గానిక్గా పండిద్దాం కూరగాయలు, మందులతో వద్దు అనేసి చెప్పానమాట. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారంట. నాన్నకు తెలుసు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే, నాన్న కొంచెం చదువుకున్నారు కదా. అమ్మ అంతగా చదువుకోలేదు, సెకండ్ క్లాస్ అనమాట మా అమ్మ చదువుకుంది. మా అమ్మకి అర్థం కావట్లేదు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. సో మా అమ్మకి వివరంగా చెప్పానన్నమాట. ఇలాగా మందులేమి లేకోకుండా ఇలాగ సేంద్రియంగా పండించుకుందాము అనేసి అంటే అప్పుడు అర్థమైంది మా అమ్మకి. అయినా కూడా మా అమ్మ, నీకు టైం ఉండట్లేదు, నాకు టైం ఉండట్లేదు కలుపు తీయడానికి, వద్దులే కానీ కలుపు మందు కొట్టమను నాన్నని అనేసి అన్నది. అయితే నేనేమో అసలు ఒప్పుకోలేదు. నాకు మొన్నటిదాకా అసలు కుదరలేదండి, అందుకనేసి రాలేదు. సో ఇవాళ ఎలాగైనా ఇవాళ నుండి డైలీ ఎర్లీ మార్నింగ్ వచ్చి కొంచెమైనా కలుపు తీసి దూడలకి కొంచెం గడ్డి కోసుకొని వెళ్దామన్నట్టు తీసుకెళ్ళినాను అనేసి అంటే తీసుకొచ్చి పంపించి ఇప్పుడే వెళ్ళిపోయారు. అక్కడ ఏ మొక్కలు, కొబ్బరి మొక్కలు అంతా పనస మొక్కలు వేసాం కదా, వాటికి వాటర్ పోసి నాన్న ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు. 10:30 10 ఆ టయానికి వచ్చి తీసుకొని వెళ్తారు మళ్ళీ నన్ను. అంతలోకి నేను దూడలకి కొంచెం గడ్డి కోసి ఉంటున్నాను అనుకోండి. ఆ దూడలకి గడ్డి తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఆ ఉద్దేశంతో వచ్చాను. అమ్మేమో కూలికి వెళ్తుంది, మొక్కజొన్న కంకులు విరవడానికి పక్కూరికి వెళ్తుంది. కుదరట్లేదు అమ్మకి, ఇవాళతో అయిపోతుందంట. మరి రేపు ఏమన్నా వేరే పనికి వెళ్తుందో, మరి ఇంటికాడే ఉంటుందో తెలియదు. అందుకే ఇక ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్టు వచ్చాను. ఇప్పుడు నేను ఇది కలుపు తీసి అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి కోసి కొంచెం గడ్డి కోసి వెళ్తాను ఇంటికి.